హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్. బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. బిగ్ బాస్ 8లో ఇప్పటి వరకు అయితే ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా. ఈ ముగ్గురు చీఫ్లలో చీఫ్ పదవి ఎవరైతే కరెక్ట్గా చేశారు, ఎవరు కరెక్ట్గా చేయలేదనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మొన్న లాస్ట్ టైం జరిగిన ఆటలో రేషన్ గురించి జరిగింది కదా. ఆ ఆటలో ఏంటంటే మణికంఠ ముర్మరాల గురించి సీత మణికంఠ వీళ్ళిద్దరూ గేమ్ ఆడి మణికంఠ కొంచెం దగ్గరలో 290 సంథింగ్ ఎంతో తెచ్చాడనమాట. సీత ఏమో 340 గ్రామ్స్ అండ్ మణికంఠ 290 గ్రామ్స్ తెచ్చారు. అంటే వీళ్ళకి పాయింట్ ఇవ్వకుండా అండ్ సీత టీంకి పాయింట్స్ ఇస్తుంది అనమాట. సో ముందు మాట్లాడుకున్నాం కదా, అంటే 250 గ్రామ్స్ ఎవరు ఈక్వల్గా కరెక్ట్గా తేరు కదా, అంటే మధ్యలో కొంచెం అటు ఇటు ఆ దగ్గరలో ఎవరు తెచ్చినా ఓకే పాయింట్ ఇస్తావా అని చెప్పేసి ముందు అడుగుతారు. ఎవరు? సీత అడుగుతుంది. సో దాన్ని మణికంఠ మైండ్లో పెట్టుకొని ఆ పాయింట్ అయితే నాకు నచ్చలేదు, ఆ పాయింట్ నాకు మీరు 0 ఇచ్చారు, సో అందులో అయితే యష్మి రాంగ్ చెప్పిందని చెప్పేసి మణికంఠ అయితే చెప్తారు. దీనికి నాగార్జున గారు ఏమంటారు అంటే, ఓకే నేను చెప్పలేదు అని చెప్పి యష్మి అంటది. వీళ్ళేమో మణికంఠ ఏమో నేను చెప్పాను అంట. సీత అంటది ఏమో సార్ నాకైతే గుర్తులేదు అని చెప్పేసి సీత అంటది. సో ఈ టైంలో నాగార్జున గారు ఏమంటారంటే, ఒకవేళ నువ్వు చెప్పావా లేదా అన్నది వీడియో చూద్దామని చెప్పేసి వీడియో చూపిస్తే సీత చెప్తుంది అనమాట. చెప్తే అప్పుడు యష్మి కొంచెం ఎమోషనల్ అయ్యి, చెప్పాను సార్, కానీ ఎందుకు అంటే వీళ్ళని విన్ చేద్దామని చెప్పాను. ఎందుకు అంటే వీళ్ళైతే 5 మెంబర్స్ ఆకలితో ఉంటారు, వాళ్ళైతే 2 మెంబర్సే కదా అని చెప్పి ఆ ఉద్దేశంతోనే నేను చెప్పాను, సో వేరే ఉద్దేశం లేదు అని చెప్పేసి యష్మి చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నైనిక కూడా చీఫ్లో అంటే కరెక్ట్గా ఆడలేదు అని చెప్పేసి నాగార్జున గారు అంటారు. అంటే ఇప్పుడు చీఫ్గా ఎవరు మిస్ అయ్యారు అంటే యష్మి అండ్ నైనిక, వీళ్ళిద్దరూ చీఫ్ పదవిని కరెక్ట్గా పోషించలేదు అని చెప్పి వీళ్ళిద్దరిని చీఫ్ నుంచి తీసేస్తారనమాట. అంటే క్లైంట్ల మామూలుగా హౌస్మేట్స్ లాగా చేసేస్తారు, చీఫ్ నుంచి తీసేస్తారు. సో నాగార్జున ఏమంటారంటే ఇంకొక చీఫ్ని సెలెక్ట్ చేసుకోమంటారు. ఇప్పుడు నిఖిల్ సక్సెస్ అయ్యాడు కాబట్టి నిఖిల్ వాళ్ళ క్లామ్లో ఇద్దరే ఉన్నారు. సో అమౌంట్ కూడా ఎక్కువగా గెలుచుకున్నారు కాబట్టి నిఖిల్ని చీఫ్గా ఉంచుతారు. అండ్ హౌస్లో ఇంకొక చీఫ్ కావాలి అంటే హౌస్మేట్స్ అందరినీ కలిపి ఇంకొక చీఫ్ని సెలెక్ట్ చేసుకోమంటారు. ఆ ఇంకొక చీఫ్ని ఎవరు అంటే అభయ్ గారు, అభయ్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట అందరూ కలిసి. సో సండే అయితే వచ్చేసింది. సండే అంటే ఏంటి? ఎలిమినేషన్. సో హౌస్మేట్స్లోంచి ఒకరు ఎలిమినేషన్ అవుతారు. సో ఈ సండే, సో ఈరోజు ఎలిమినేషన్ ఎవరయ్యారు, ఎందుకు అయ్యారు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మొన్న సాటర్డే జరిగిన హౌస్ చీఫ్మెంట్స్ అయితే సెలెక్ట్ అయ్యారు కదా. ఈ సెలెక్ట్ అయిన వాటిలో హౌస్మెంట్స్ ఏ చీఫ్ దగ్గరికి వెళ్ళారనేది మాట్లాడుకుందాం. నాగార్జున గారు ఏమంటారు అంటే, ఇప్పుడు 2 చీఫ్లు ఉన్నారు. ఎవరు? నిఖిల్ అండ్ అభయ్. వీళ్ళ 2 చీఫ్లకి హౌస్మెంట్స్ వాళ్ళ దాంట్లోకి ఏ చీఫ్లోకి వెళ్తారనేది హౌస్మెంట్ని సెలెక్ట్ చేసుకోమంటారనమాట. సో నిఖిల్ ఒక దగ్గర ఉంటారు, అభయ్ ఒక దగ్గర ఉంటారు. సో నిఖిల్ క్లామ్లో చేరింది ఎవరెవరైతే విష్ణుప్రియ, శేఖర్ భాషా, సీత, సోనియా, పృథ్వీ, నైనిక, వీళ్ళు నిఖిల్ క్లాన్లో చేరారు. సో అభయ్ క్లాన్లో చేరిన వాళ్ళు మణికంఠ, నబిల్, ఆదిత్య, ప్రేరణ, యశ్వి, వీళ్ళు అభయ్ క్లాన్లో చేరిన వాళ్ళు. సో నాగార్జున గారు ఏమంటారు అంటే, ఈ క్లాన్స్ రెండిటికి ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోమంటారు. ఏం నేమ్స్ అంటే నిఖిల్ క్లాన్కి శక్తి అని పేరు పెట్టుకుంటారు, అండ్ అభయ్ క్లాన్కి కాంతార అని పేరు పెట్టుకుంటారు. సో ఇది ఇంతటితో క్లాన్స్ చీఫ్ దగ్గర క్లాన్ అవ్వడం, 2 టీములుగా అవ్వడం అయితే జరిగిపోయింది. సో ఇది కాసేపు పక్కన పెడితే సండే ఫన్ గేమ్స్. నాగార్జున గారు గేమ్స్ ఆడిపిస్తారు సండే రోజు. అంటే గేమ్స్ అండ్ డ్యాన్సులు, ఆటలు, పాటలు, సో మొత్తం ఫన్ లాగానే జరిగిందని చెప్పుకోవాలి సండే రోజు అయితే. హౌస్మేట్స్తో పాటు నాగార్జున గారు డ్యాన్సులు వేపించడం అండ్ చిన్న చిన్న గేమ్స్ పెట్టి వాళ్ళతోటి డ్యాన్సులు చేయించడము, సో చాలా ఫన్నీగా జరిగిందని చెప్పుకోవాలి.
ఇలా జరుగుతుండగానే ఎలిమినేషన్ అయితే వచ్చేసింది. ఆ 6 మెంబర్స్లో ఒకరిని సేవ్ చేసుకుంటూ లాస్ట్కి అయితే శేఖర్ భాష, ఆదిత్య ఓం గారు వీళ్ళిద్దరూ ఉంటారనమాట. సో నాగార్జున గారు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో హౌస్మేట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, హౌస్మేట్ నామినేట్ చేయాలి, అంటే హౌస్లో ఉండే వాళ్ళు ఒకళ్ళు నుంచాలి, బయటికి పంపించేవాలి, అది కూడా మీ హౌస్మేట్సే డిసైడ్ చేయాలి అని చెప్పి నాగార్జున గారు చెప్తారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే, ఒక్కొక్కరు వస్తారు, ఒక్కొక్కరు వచ్చి ఆదిత్య ఓంని మొత్తం పూలదండలు ఇస్తారనమాట. ఆదిత్య ఓం మీద పూలదండలు వేసి ఎందుకు ఉండాలి అండ్ శేఖర్ భాష ఎందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్తారు. సో ఒక్కొక్కరు కాకుండా అందరూ ఏం చెప్తారు అంటే, శేఖర్ భాష కొంచెం అంటే ఫస్ట్ వీక్లో బాగానే ఉన్నారు. సో ఈ సెకండ్ వీక్లో అయితే తను చాలా కొంచెం డల్గా ఎమోషనల్గా ఉండడం, సో అలా అంటే తను కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల, సో అలా ఉండడం వల్ల వీళ్ళందరూ ఏమనుకున్నారంటే శేఖర్ భాష ఇప్పుడు బయటికి వెళ్ళడం అవసరం, శేఖర్ భాషని అయితే ఎలిమినేట్ చేస్తారు అండ్ ఆదిత్య ఓంని అయితే హౌస్లో ఉండాలి. ఎందుకు అంటే తను ఈ లాస్ట్ వీక్ మొత్తం కొంచెం వీక్గా ఉన్నాడు కాబట్టి తన పర్సనల్ ప్రాబ్లం వల్ల తను బయటికి వెళ్ళాలి. సో వెళ్ళాల్సిన అవసరం తనకు ఉంది కాబట్టి మేమందరం నామినేట్ చేస్తున్నామని చెప్పేసి ఒక్కొక్క వేవ్లో ఒక్కొక్కరుగా ఒక్కొక్క రీజన్ చెప్పారనమాట. సో అందరి రీజన్ వచ్చేసి నాగార్జున గారు ఏమంటారు అంటే, సో అంటే హౌస్లో ఉండాలి అంటే గేమ్స్ ఆడేవాళ్ళు అండ్ వర్క్ చేసేవాళ్ళు మాత్రమే ఉండాలని మీరు అనుకుంటున్నారా అనేసి అడుగుతారనమాట నాగార్జున గారు. అంటే వాళ్ళందరికీ హౌస్మేట్స్ అవును సార్ అని చెప్పేసి అందరూ ఆన్సర్ ఇస్తారనమాట. శేఖర్ భాష అయితే మొత్తానికి ఎలిమినేట్ అయిపోయాడు. సో ఆదిత్య గారు హౌస్ సేఫ్ అయ్యారనమాట. శేఖర్ భాష బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్రేమ్ పెడతారనమాట. అంటే ఫేక్ అండ్ రియల్ ఎవరెవరినో సెలెక్ట్ చేయమంటాడు. అంటే ఇందులో ఒక 3 మెంబర్స్, అందులో ఒక 3 మెంబర్స్ని అయితే శేఖర్ భాష చెప్తారు. ఫస్ట్ సీత అండ్ విష్ణుప్రియ అండ్ ప్రేరణ ఈ ముగ్గురు ఫోటోలు సెలెక్ట్ చేసి పెడతారు. ఎందుకు అంటే ఫస్ట్ సీత అని అంటాడు. సీత తను నాకు సిస్టర్ లేదు, తను నా ఓన్ సిస్టర్ కంటే ఎక్కువ అని చెప్పేసి సీత అని చెప్తాడనమాట. గేమ్స్లో అయినా సరే మంచిగా ఆడుతుంది, ఆ పర్ఫార్మెన్స్ అందరూ మీకు తెలుసు కదా అని చెప్పేసి సీత గురించి చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియని ఏమంటాడు అంటే చాలా ఇన్నోసెంట్ తను, అంటే ఏం తెలీదు, బయట ప్రపంచం ఏం తెలీదు అని చెప్పేసి విష్ణుప్రియ మీద కామెంట్ ఇస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, తర్వాత ఫేక్లో ఒక 3 మెంబర్స్ని పెడతాడు. ఫస్ట్ సోనియా ఎందుకు అంటే 2 సైడ్ గేమ్ ఆడుతుంది తను, అంటే 2 సైడ్స్ లాగా గేమ్ ఆడుతుంది అని చెప్పేసి సోనియా అని అంటాడు. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ అంటే చాలా క్లెవరు, అంటే తను ఏం గేమ్ ఆడాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ ఆలోచించుకున్న తర్వాత తను ఆడతాడు, చాలా క్లెవర్గా ఆడతాడనమాట. సో నెక్స్ట్ ఇంకొక ఎవరిని, 3rd మెంబర్ని ఆదిత్య ఓంని పెడతాడు. ఎందుకు అంటే నేను తనని నామినేట్ చేసినప్పుడు ఏం మాట్లాడలేదు, సో తను నామినేట్ చేసినప్పుడు కొన్ని మాటలు అన్నాడు, సో ఆ మాటలు నాకు నచ్చలేదు కాబట్టి నేను తనని ఫేక్లో పెట్టానని చెప్పేసి శేఖర్ భాష అంటారు. సో ఇది ఇవాల్టి సండే బిగ్ బాస్. సో శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అయిపోయాడు కదా, శేఖర్ భాష గారు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుందా లేదా అన్నది నాకు కామెంట్ చేయండి.